కార్తీక మాసంలో నెల మొత్తం చేసుకున్నా, చేసుకోకపోయినా కార్తీక సోమవారాలు, పౌర్ణములు చేసుకున్న ఇక లాస్ట్ రోజు పోలిపాడ్యమి రోజు చేసుకొని, ఈ ఒత్తులన్నీ వెలిగించుకొని, అక్షంతలు వేసుకుంటే, కథ చదువుకొని చాలా మంచిది. నెల మొత్తం చేసినంత పుణ్యం వస్తుంది. నేను నెల మొత్తం కార్తీక మాసం చేశాను. అలాగే పోలిపాడ్యమి కూడా చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి పూజ మాత్రం. కాకపోతే ఏంటంటే, గాలి ముందు రోజు వర్షం స్టార్ట్ అవ్వటం వల్ల ఎలాగా పూజకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకున్నాను కానీ, లేదు మాత్రం పూజ మాత్రం చాలా బాగా జరిగింది. గాలి వస్తం వల్ల ఇక నేను దీపాలకి కొంచెం వాటర్ బాటిల్స్ కట్ చేసినవి ఉన్నాయి గదా! అవి పెట్టుకున్నాను. పూజ చాలా జరిగిందండి. పసుపు వినాయకుడిని చేసుకున్నాను. అలాగే కార్తీక దామోదరుని కూడా చేసుకున్నాను. తులసమ్మ దగ్గర, ఉసి దగ్గర గూడా దీపారాధన చేసుకున్నాను. ఇక ఒత్తులన్నీ వెలిగించిన తర్వాత పోలిపాడ్యమి కథ చదువుకొని, అక్షింతలు కూడా వేసుకున్నాను. ఇంట్లో దేవుడి దగ్గర కూడా నేను ఉసిరి దీపం వెలిగించాను లాస్ట్ రోజు